శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం వహించారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓం భీమ్ బుష్ రివ్యూలో తెలుసుకుందాం. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు మంచి స్నేహితులు. వీరిని బ్యాంక్ బ్రోస్ అంటుంటారు. కాలేజీలో పిహెచ్డి పేరుతో ఉంటూ నానా రచ్చ చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులు వేగలేక తానే ఎగ్జామ్స్ రాసి బయటకు పంపిస్తాడు ప్రిన్సిపల్ రంజిత్. ఊరికి వెళ్తూ మధ్యలో భైరవపురం దగ్గర ఆగుతారు ఈ ముగ్గురు. ఆ ఊరిలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించడం చూసిన ఈ బ్యాంక్ బ్రోస్ భైరవపురంలోకి అడుగు పెడతారు. భైరవపురంలోకి బ్యాంక్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది, ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి, ఆ గ్రామంలో ఉన్న సంపంగి దయ్యం ఎవరు, దాని నేపథ్యం ఏంటి, సంపంగి దయ్యాన్ని బ్యాంక్ బ్రోస్ ఎందుకు పట్టుకోవడానికి వెళ్లారు, ఊరిలో క్రిష్ పెట్టిన 3 కండిషన్స్ ఏంటి అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఓం భీమ్ బుష్ చూడాల్సిందే. ఓం భీమ్ బుష్ సినిమా క్యాప్షన్ నో లాజిక్, ఓన్లీ మ్యూజిక్. దానికి తగ్గినట్లుగానే సినిమా లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ సీన్లతో నవ్వులు పంచాయి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో మరోసారి అదరగొట్టారు. అయితే కథ పరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలరియస్ గా ఉంటుంది. నవ్వించడంతో మరోసారి బ్రోచేవారెవరో కాంబోను రిపీట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. లాజిక్ ను పక్కన పెట్టి కేవలం కామెడీని చూస్తే మాత్రం హాయిగా నవ్వుకోవచ్చు. ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5.